రికార్డింగ్ కంపెనీ గుంటూరు వారు సమర్పించు శ్రీలక్ష్మి నిదానంపాటి అమ్మవారి చరిత్ర. రచన మద్దివేని శ్రీనివాస్. గానం అంతడపుల రమాదేవి. కైలాసమందున పార్వతి పరమేశుడు సుఖసీనులై ఉండగా వారి ముందర ప్రథమ గణములంతా తీరు తీరుగాను వారు నాట్యము చేయుచు ఓయమ్మ శివ పార్వతులను ఓయమ్మ ఆనందపరుస్తున్నరే పకపక నవ్వుతూ పార్వతి వికటముగా హేళన చేసెను. పార్వతి నవ్వంగా అప్పుడు శీలాదు మహర్షి చూసెను. వెంటనే మహర్షి ఓ పార్వతీ దేవి అందరూ నాట్యము చేయుచు ఉండంగా నా పుత్రుణ్ణే చూసి ఎందుకు నవ్వావు అంటూ అడగగానే పార్వతి ఏమంట చెప్పవట్టే ఓయమ్మ. ఏమయ్య మహర్షి నీ పుత్రుడు తాళం తప్పి నాట్యము చేయుచుండే. అందుకే నాకు నవ్వు వచ్చినాది, ఇతని ఆకారము వింతగా ఉన్నది, ఇతనిని కన్నది మానవ కాంతాయేనా. అంటూ ఆ పార్వతి మహర్షిని హేళన చేయుచు అడిగింది. ఆ మాటలు విన్న మహర్షి పటపట పండ్లు కొరికి కోపంగా ఓసి పార్వతి దేవి శివుని అర్ధాంగివని గర్వంతో నీవు మహర్షుల వారి అర్ధాంగుల నీవు అవమానపరిచావు. దానికి తగిన కర్మ నీవు అనుభవించక తప్పదు అంటూ భూలోకమందున నీ దివ్య శక్తులు నశించి పుడతావు. భూలోకమందున నీ దివ్య శక్తులు నశించి పుడతావు.
అగ్నిలో కాల్చేరు తోబుట్టులే నిన్ను అగ్నిలో కాల్చేరు అంటూ ఆ మహర్షి కోపంగా శాపాన్ని పెట్టినాడు పార్వతికి. అమ్మలగన్న అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి. వెంటనే పార్వతీదేవి మహర్షి పాదాలు పట్టుకొని ఏమనవట్టే, నిదానం పాటిలోన అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు. తెలిసి తెలవక నేను తప్పు మాట్లాడినా అందుకు నాకు ఇంతటి శిక్షను విధించరాదంటూ ప్రార్థించినాది. విధించరాదంటూ ప్రార్థించినాది విధించరాదంటూ ప్రార్థించినాది. పార్వతి ప్రార్థనకు మహర్షి దయా హృదయుడయి ఓయమ్మ. పార్వతి ప్రార్థనకు మహర్షి దయా హృదయుడయి ఓయమ్మ. శాప విమోచన కలిగేలా దీవించినాడమ్మా వెంటనే. శాప విమోచన కలిగేలా దీవించినాడమ్మా వెంటనే. అమ్మ పార్వతీదేవి భూలోకమందు యాగంటి వారను కమ్మవారి ఇంట్ల నీవు కన్యవై అవతరిస్తావు. నీవు కన్యవై అవతరిస్తావు నీవు కన్యవై అవతరిస్తావు. ఏ గ్రామమందు నా నీవు అవతరించేదావో అక్కడ. ఏ గ్రామమందున నీవు అవతరించేదావో అక్కడ. నీకంటే ముందుగా వారి ఇంట్ల కామధేను పుట్టి ఉండును. నీకంటే ముందుగా వారి ఇంట్ల కామధేను పుట్టి ఉండును. ఆ కామధేనువును అనుదినం నీవు పూజించుచుండుము. పూజించినందుకు నీకొక విచిత్ర గర్భము ఏర్పడును. నీకొక విచిత్ర గర్భము ఏర్పడును నీకొక విచిత్ర గర్భము ఏర్పడును. నీ గర్భములోన నందీశ్వరుడు సూక్ష్మ రూపంలోన ఉండును. అమ్మలగన్న అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి. మానవులకు నీ మర్మము తెలవక అగ్నికి ఆహుతి చేసేరు నిన్ను. నిదానం పాటిలోన అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు. అగ్నికి నిన్ను అర్పించిన
ఆడపిల్ల పేరు శ్రీలక్ష్మి అన్నారు ఆడపిల్ల పేరు